హలో జాబ్ సీకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ హై తెలుగు. గైస్, ఎవరైతే ఇస్రోలో వర్క్ చేయాలి అనుకుంటున్నారో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ అండ్ డిప్లొమాలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకైతే ఇది మంచి ఛాన్స్ ఇస్రో నుండి. సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ఐపీఆర్సీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ అండ్ గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్. మీకు డిసిప్లైన్స్ వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఈ ఫాలోయింగ్ డిసిప్లైన్స్ కోసం వీళ్ళు హైర్ అయితే చేసుకుంటున్నారు. ట్రైనింగ్ పొజిషన్స్ వచ్చేసి 41 అండ్ స్టైపెండ్ వచ్చేసి 9,000 అనమాట. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే బీఈ ఆర్ బీటెక్ అనేది ఉండాలి అండ్ డిగ్రీ అండ్ సిజిపిఏ 6.84 కానీ మినిమం 65% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నాన్ ఇంజనీరింగ్ రోల్కి వచ్చేసి బీఏ, బీఎస్సీ, బీకామ్ డిసిప్లైన్స్. 15 ట్రైనింగ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. 9,000 స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. అలాగే 60% మార్క్స్ అండ్ సిజిపిఏ 6.32 అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ రోల్కి వచ్చేసి పోస్ట్కి వచ్చేటప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ అయితే ఉన్నాయి. టోటల్ ట్రైనింగ్ పొజిషన్స్ 44 అయితే ఉన్నాయి. సో మీకు స్టైపెండ్ 8,000 అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ క్లాస్కి అయితే స్కోర్ రావాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ అనమాట. సో ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ అయితే ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేయాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ 2021 నుంచి 2025 వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళైతే అప్లికబుల్ అనమాట. ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సిజిపిఏ కానీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ మనకి ఇచ్చిన క్రైటీరియాకి మ్యాచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే నాట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఎవరైతే శాండ్విచ్ కోర్సెస్లో చేశారో వాళ్ళు, అలాగే ఎక్స్ అప్రెంటిస్ ఆర్ క్యాండిడేట్స్ హూ ఆర్ కరెంట్లీ అండర్ గోయింగ్ అప్రెంటిస్షిప్. ఇప్పుడైతే ఎవరైతే చేస్తున్నారో లేకపోతే ముందు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. అండ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ జాయిన్ ఫర్ అప్రెంటిస్షిప్ అండ్ హ్యావ్ రిజైన్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ కన్నా ముందే రిజైన్ చేసినా కూడా అప్లై చేయకూడదు ఈ జాబ్కి. అండ్ 1 or more జాబ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయకూడదు. నెక్స్ట్ ఏజ్ చూసుకునేటప్పటికి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్కి అయితే 28 years. ఏజ్ లిమిట్ వచ్చేసి December 28th అని అయితే మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్కి వచ్చేసి 28 years అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చేసి 35 years ఏజ్ లిమిట్. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్లైన్ అండ్ మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్కి వాకిన్ స్కెడ్యూల్ అయితే 10th January 2026 సాటర్డే అనమాట. టైమింగ్స్ మార్నింగ్ 9:30 AM to 12 PM. అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చేసి 10/1/2026 సేమ్ డే అనమాట, 10th January ఆఫ్టర్నూన్ అనమాట. వీళ్ళకి వాకిన్ 2 to 4 PM. అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 11th January 2026 సండే అనమాట. టైమింగ్స్ మార్నింగ్ 9:30 AM to 12 PM. సో మీకు ఇక్కడ వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేశారు, ఐపీఆర్సీ వెబ్సైట్. ఇక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ని. నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది అటాచ్ చేయాలి. సర్టిఫికేట్స్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, రిజర్వేషన్ ఏమైనా ఉంటే అవన్నీ ప్లస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి అటాచ్ అయితే చేయాలి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఈ ఫామ్ అనేది మీరు వాకిన్ ఇంటర్వ్యూ మీతో పాటు అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. మీకు లొకేషన్ వచ్చేసి మహేంద్రగిరి, తిరునెల్వేలి డిస్ట్రిక్ట్, తమిళనాడు అని అయితే మెన్షన్ చేశారు. మీరు ఎక్స్ట్రాగా వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అనేది ఒకటి క్యారీ చేయాలి, లేకపోతే ఆధార్, ఎలక్ట్రల్ ఐడి అన్న క్యారీ చేసుకోవచ్చు ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అని ప్రొవైడ్ చేశారు. అలాగే అప్లికేషన్ సెండ్ త్రూ పోస్ట్ ఆర్ కొరియర్ అనేది నాట్ ఎంటర్టైన్డ్ అని మెన్షన్ చేశారు. సో పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా మీరైతే అప్లై చేయకూడదు. మీరు సొంతంగా అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకుని వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నప్పటికీ సెలెక్షన్ హైయెస్ట్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో ఇంటర్వ్యూ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో దాంట్లో ఎక్కువ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై అనమాట. సో
ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ అని అయితే మీకు మెన్షన్ చేస్తారు ఇదంతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.